వెల్కమ్ టు గణేష్ స్టడీస్. మన గణేష్ స్టడీస్లో ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ జనాభా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ప్రశ్న చూడండి. 2011 కాలం నాటి అధిక జనాభా కలిగిన రాష్ట్రాలను క్రింది వానిలో జతపరచమన్నాడు. అంటే ఇప్పుడు అధిక జనాభా కలిగి ఉండే ఈ రాష్ట్రాలు జతపరచమన్నాడు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి మన ఏరియాలో. ఉత్తరప్రదేశ్ ఎంత 19 కోట్లు, అదేవిధంగా మహారాష్ట్ర ఎంత 11 కోట్లు, ఓకేనా. అదేవిధంగా బీహార్ ఎంత 10 కోట్లు, మధ్యప్రదేశ్ 7 కోట్లు. ఇది కరెక్ట్ అయినటువంటి జత అనమాట. అంటే ఇది మన క్వశ్చన్, మన ఆన్లైన్లో డైలీ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క విధానం. ఈ విధానమే కదా ఎగ్జామినరు డిఎస్లో అడుగుతున్నాడు ఒక అంశం అనమాట. ఇలా మీరు చదవాలన్నమాట. రైట్, ఓకేనా. సరే, ఓకే, బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఒకసారి మనము. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి మనము వెళ్ళిపోదాం, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ రెండవ క్వశ్చన్ ఏమన్నాడు, 2011 కాలం నాటి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు సంబంధించి ఓకేనా శాతపరంగా ఈ క్రింది వాక్యాన్ని జతపరచమని. అంటే అదే రాష్ట్రాలను 2011 సంవత్సరంలో జనాభా కలిగిన రాష్ట్రాలు శాతం అన్నాడు, ఓకేనా. బీహార్ ఎంత అంట 8%, ఉత్తరప్రదేశ్ ఎంత 16%, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఎంత, మహారాష్ట్ర ఎంత 9%. అంటే శాతపరంగా అక్కడ జతపరచమన్నాడు. చూసారా ఎంత బ్యూటిఫుల్ ప్రశ్నలు ఉన్నాయో మన గణేష్ స్టడీస్లో, ఉపయోగించుకోండి. సో ఇప్పుడు 2011 ప్రకారం భారతదేశ జనాభా మొత్తం అన్నాడు. ఇక్కడ బిలియన్లు, నాటే మిలియన్లు, నాటే కోట్లు. 1 2 1 1 2 1 + 2 మధ్య గ్యాప్ ఎంత 1, కాబట్టి 1.21 బిలియన్లు. 3 గణిత 1 2 3 మధ్యలో డాట్ పెట్టుకొని బిలియన్ అని చెప్పేవాడు. తర్వాత నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి. ఒకసారి చూడండి అభ్యర్థులు. నేను చెప్తున్నాను అయ్యా, మీకు ఒక జతపరచము అనే ఒక టాపిక్ మీదే ఎన్ని క్వశ్చన్లు మీకు తీసుకురావడం జరిగింది చూడండి. అంటే మన గణేష్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు, ఓకేనా. ఒకసారి ప్రశ్నలు చూడండి. ఇప్పుడు ఆఫర్లో ఉన్నది, ఓకేనా. రైట్. అంటే సంక్రాంతి ఆఫర్ ఉన్నది. ఈ ఆఫర్లో 499 రూపాయలు పెట్టాను. అంటే 1999 రూపాయలు ఉన్న కోర్సుని, అంటే ₹1 దాకా 2000 రూపాయలు ఉన్న కోర్సుని ఇప్పుడు మనము ఓన్లీ ఓకేనా 499 రూపాయలకే ఇవ్వటం. చూడు మళ్ళీ జతపరచమన్నాడు. మళ్ళీ చూడు, మళ్ళీ కంటెంట్ ప్రశ్న. అధిక జనాభా పెరుగుదల కలిగి ఉండే వచ్చే సమస్యలకు సంబంధించినటువంటి వాక్యం. చూసారా, ఇది నేనేమంటాను చూడు. మళ్ళీ కూడా కంటెంట్ ప్రశ్న. అత్యల్ప అక్షరాస్య నమోదైన రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు, ఓకేనా. రైట్. మళ్ళీ చూడు, క్రింది వాక్యం సరైన వాక్యం మీద అన్నాడు. మళ్ళీ చూడు, జనాభాకు సంబంధించిన క్రింది వాక్యంలో సరికాని వాక్యం అన్నాడు. జనాభాకు సంబంధించి కింది వాక్యంలో సరైనదే అని అన్నాడు, ఓకేనా. అంటే మొత్తం కూడా మన గణేష్ స్టడీస్లో కంటెంట్ తరహాలో ఉన్నటువంటి ప్రశ్నలు, ఓకేనా. అభ్యర్థులందరూ నీట్గా జాగ్రత్తగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ప్రతిరోజు డైలీ టెస్ట్ అనేది మనం నిర్వహించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దీన్ని 100% ఉపయోగించుకున్నారా మీరు విజేతలు, ఓకేనా. చూడండి అట్లా మీరు సో కంటిన్యూషన్గా చూడు. మొత్తం ఎక్కడ కూడా మీకు కంటెంటే కనబడుతుందో తప్ప డైరెక్ట్గా ప్రశ్నలు అనే పదము ఎక్కడ కూడా మీకు ఉండేదానికి అవకాశం లేదు, ఓకేనా. సో కనుక ఇది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి స్పెషలైజ్డ్ అన్నమాట కోర్స్. ఇది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే. దీన్ని ఉపయోగించుకోండి. 100% మీరు విజేతలు అవ్వండి, ఓకేనా. రైట్. ఇది మన గణేష్ స్టడీస్లో ఉన్నటువంటి